ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఏంటి కొత్తగా వెరైటీగా ఒక స్వీట్ తయారు చేయబోతున్నాను. ఏంటంటే డబుల్ కాట్ మిఠాయి, మా ఊరు బ్రెడ్ అని చెప్పాను కదా. ఓ పక్క అయితే ఆయిల్ వేడి అవుతుంది, ఓ పక్క అయితే నేను ఒక 1/2 లీటర్ పాలు వేడి చేస్తున్నాను, ఒక పక్క అయితే ఒక స్పూన్ నెయ్యి వేసేసాను. నేనైతే జీడిపప్పు ఇలాచి తీసేసుకుంటున్నాను వీటికి డబుల్ కాట్ మిఠాయికి. ఓకే అండి, బ్రెడ్ అయితే బిల్లలుగా కట్ చేసేసుకుంటున్నాను. పాలైతే మరిగిపోయాయి. ఒక పక్క అయితే ఇంకా జీడిపప్పు నెయ్యి వేసి గుమ్మల వాసన వస్తుందండి. నెయ్యి నేనే తయారు చేశాను, మీ అందరికీ తెలుసు కదా. ఇంకోటి ఏంటంటే బ్రెడ్ వన్ సైడ్ ఒక వేడి చేస్తున్నాను, టక్క అయిపోయింది వంట. నేను ఎక్కువే తీసుకుంటున్నాను, మా పాపకు స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి అయితే డైరెక్ట్గా నేను పాలల్లోనే వేసేసుకొని వేడి చేసేసుకుందాము, వేసేద్దాము. ఎందుకంటే పాలు తొందరగా ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది బెల్లం వేయడం వల్ల. ఓకే, బెల్లం కూడా వేసేస్తున్నా. బ్రెడ్ అయితే మంచిగా వేయించేసుకున్న గోల్డ్గా. బ్రెడ్లో నుంచి అయితే నేను ఆయిల్ తీసేసాను, చూడండి ఆయిల్ ఎంత వచ్చిందో. పాలు అయితే మనకి మంచిగా ఇరిగినాయి కొంచెం, ఎందుకంటే బెల్లము చక్కెర అన్నీ కలిపేయడం వల్ల లైట్గా, ఎక్కువగా ఇరగకుండా కొంచెం. ఈ పాలలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా నేను. ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల కలర్ చేంజ్ అయింది. ఏంటంటే ఫుడ్ కలర్ వేయకపోవడం వల్ల బ్రెడ్ మనకి డబుల్ కట్ మిఠాయి అంత అందంగా అనిపించదు. ఓకే అండి, బ్రెడ్ అయితే మొత్తం మంచిగా కలిసేసాను. ఓ పక్క పాలు కూడా అయిపోయింది, ఓ పక్క జీడిపప్పు కూడా వేయించేసాను. జీడిపప్పు అయితే మనం దీంట్లో వేసేసుకున్నాము. నేనైతే పాలు ఇరగొట్టేసి ఇది పిల్లలాగా తీసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా పాలు ఇరగొట్టడం వల్ల. జున్నులా చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఉదయాన్నే ఇది చేయాలి అనేసి. ఇంకా మా మిల్క్ అయితే స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇంత మంచిగా చేయడం. మా పిల్లలు తిన్నాకైతే మమ్మీ స్వీట్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా చేసావు మమ్మీ అన్నారు. నేనైతే ఫస్ట్ టైం ఇంత టేస్టీగా చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మర్చిపోకుండా, ఓకేనా అండి? ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా చూడండి. ఓకే అండి, ప్రతి ఒక్కరు మా ఛానల్ మిస్ కాకుండా చూడండి. ప్రతిరోజు ఏదో ఒక వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్?